హాయ్ అండి. గోపాలకృష్ణుడి చేతిలో ఉండే పిల్లన గ్రోవి గురించి తెలుసుకుందామా? అనగనగా అవి సీతారాముల వనవాసపు రోజులు. సీతమ్మవారు ఒకరోజు చెరువులో జలకాలు ఆడుతున్నదట. స్నానం కానిచ్చి ఒడ్డుకు వచ్చి పర్ణశాలకు దారి తీస్తూ ఉండగా దారిలో ఓ ముళ్ళు ఆవిడ కాల్లో గుచ్చుకుందట. బహుసుకుమారి కళ్ళంట జివ్వున నీళ్లు చిప్పిల్లాయి. అల్లంత దూరాన ఉన్న రాములవారిని స్వామీ అని పిలిచి పక్కనే ఉన్న రాయి మీద కూర్చుండిపోయిందట. పరుగున వచ్చిన రాములవారు ఎర్రగా కందిపోయిన అమ్మవారి మొహాన్ని చూసి కంగారు పడ్డారట. ఇంకొకింత ఎర్రగా కందిన అరికారిని చూసి బెంబేలు చెందారట. ఎలాగో తంటాలు పడి నెమ్మదిగా ఆ ముళ్ళును బయటకు లాగి సీత మొహం వైపు చూశారట. ముళ్ళు దిగిన దానికంటే పైకి లాగిన బాధ ఎక్కువగా ఉందో ఏమో. జల నీటి బొట్లు ఎర్రటి చెక్కిళ్ల మీద జారిపోతుండగా వచ్చేసిందా అన్నట్టు చూస్తోందట ఆయన వైపు. 7 మల్లెలెత్తు రాకుమారిని అడవులంట తిప్పుతున్నాననే బాధలో ఉన్న రాములవారు చేతిలో ఉన్న ముళ్ళు వైపు క్రోధంగా చూశారట. అది చూపా అనల బాణమా? ముళ్ళు భగ్గున మండి బూడిదైపోయిందట. ఇదంతా చూస్తున్న సీతమ్మవారు, అయ్యో ఏలే దొరలే కినుక చూపితే ఇంక దిక్కెవరు ప్రాణులకు? మండుట అగ్ని లక్షణం, అలాగే గుచ్చుట ముళ్ళు లక్షణం. ఇంత పెద్ద శిక్ష ప్రభు అని వాపోయిందట. మహాత్ముల కోపం తాటాకు మంట కదూ. చప్పున చల్లారిన రామయ్య నొచ్చుకున్నాడు. బూడిదైన ముళ్ళుని దయగా చూశాడు. కాల్చిన చూపే కరుణించి ఏం వరమిచ్చిందయ్యా ముల్లుకి అంటే, మరుజన్మలో వెదురై పుట్టి కృష్ణుడి చేతిలో పిల్లన గ్రోవి అయిందట. సంతోషంతో మధురంగా మ్రోగిందట. బావుంది కదూ పిల్లన గ్రోవి కథ.